ఇప్పుడు ఒక వాదన ఏంటంటే మీకు బలం తగ్గిపోయింది కాబట్టి తిరిగి అది మీ గ్రౌండ్ని గెయిన్ చేసుకోవడానికి ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి ఉద్యమాలు ఎక్కువ అంటే తీసుకొస్తున్నారు అనేటువంటిది తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో మీరు ఏది చేసినా కూడా అంటే వాళ్ళు కొన్ని స్పెసిఫిక్గా కొంత అభివృద్ధి ఎజెండా అనేది ఒకటి ఉన్నది వాళ్ళకి. అంటే భూసేకరణ కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, ఇవన్నీ దానికి మీరు అడుగడుగున అడ్డుపడుతున్నారు. కేవలం ఏంటంటే మీ ప్రెజెన్స్ కాపాడుకోవడానికి, మీ బలాన్ని పెంచుకోవడానికి అనేటువంటి వాదన ఒకటి ఉంది. ఒక రాజకీయ పార్టీగా మా బలాన్ని పెంచుకోవాలని అది ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. అది అధికారంలో ఉన్న పార్టీ ఉన్న బలాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు ఏమంటాడు, 80% ఓట్లు రావాలి మనకి అంటున్నాడు. మరి ఆయనకు కూడా ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఆయనకి ఆ కోరిక ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యలపైన పోరాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆ పని ఎప్పుడు చేస్తాము, ఇప్పుడు కూడా అదే చేస్తాము. తర్వాత ఇంకోటి అంటే ఆయన మాకు ఈ అవకాశం ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలకి, ప్రత్యేకంగా కమ్యూనిస్టులకి ఆయన అవకాశాలు మాకు ఇస్తున్నాడు. ఆయన ఎట్లా ఇస్తున్నాడంటే 2.5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పేదవానికి 1 సెంటు జాగా ఇంటి స్థలం ఇవ్వలే, ఒక్క ఇల్లు నిర్మించి ఇవ్వలే. ఎక్కడ కూడా 13 జిల్లాల్లో ఒక్క పేదవానికి 1 ఎకరా భూమి పంపిణీ చేయలే. మరోవైపు లక్షలాది ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అవన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకి, పెట్టుబడిదారు వర్గాలకి కట్టబెడతానంటారు. కమ్యూనిస్టులుగా ఆయన మమ్మల్ని మా పైన ఆరోపణలు చేస్తారని కాబట్టి మేము ఊరికే ఉంటామంటే మేము ఉండం. అట్లా నీవు కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తూ వాళ్ళకంతా కూడా దోచిపెడతా ఉంటే, పేదవానికి ఏం చేయకుండా 1 సెంటు జాగా ఇవ్వకుండా నీవు పక్కాగా దోపిడీదారులకి నీవు అండగా ఉంటే ఖచ్చితంగా పోరాడాల్సిన బాధ్యత. అట్లా పోరాడకపోతే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీనే కదా నా అభిప్రాయం. అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక సమస్యలు వచ్చినాయి. రాష్ట్రానికి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని లేదు, తర్వాత వనరుల లభ్యత చాలా తగ్గిపోయింది బికాజ్ క్యాపిటల్ పోగొట్టుకోవడం వల్ల. ఇటువంటి సమయంలో ఒక మంచి రాజధాని నిర్మించాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో కూడా ఉంది. మనకు ఒక మంచి హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని. దానికి ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించి రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తున్నారు. అటువంటి సమయంలో దానికి అడ్డు తగలటం, అడ్డు చెప్పడం ఎంతవరకు సమంజసం? రాజధాని విజయవాడ సమీపంలోనే పెట్టాలని ఫస్ట్ డిక్లేర్ చేసిన పార్టీ సిపిఐ. జూన్ 29, 2015 నాడు మేము విజయవాడ బహిరంగ సభలో స్పష్టంగా చెప్పాము. అందరికంటే ముందుగా అప్పుడు గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేయలేదు. అవును, విజయవాడలో పెట్టాలి, విజయవాడనే చేయాలన్నాం మేము. అంటే విజయవాడ అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో పెడతారని అది కూడా చర్చ అప్పటికి సాగుతున్న నేపథ్యంలో. కానీ ఒక రాజకీయ పార్టీగా ఫస్ట్ నిర్ణయం ప్రకటించింది మేము దొనకొండలో పెట్టాలని మేము ఏనాడు చెప్పలే, మేము విజయవాడలోనే పెట్టాలంటాం. ఇప్పుడు కూడా మేము అక్కడే పెట్టాలని. ఇప్పుడు మేము మా పార్టీ ముందు నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఈవెన్ మన మెడ్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయి వచ్చినప్పుడు అప్పుడు కర్నూలు కొద్ది రోజుల పాటు పెట్టారు. అప్పట్లో చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, తరిమల నాగిరెడ్డి గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఇంక్లూడింగ్ రాయలసీమ కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ కూడా విజయవాడలో పెట్టాలని చెప్పారు. మేము కూడా ఈసారి సిపిఐగా ఫస్ట్ అందరికంటే ముందు మేము డిక్లేర్ చేశాము. ఇప్పుడు కూడా అక్కడ కట్టాలి అనేది ఆయన ఏ ప్రదేశం అయితే ఎన్నిక చేశాడో దాన్ని కూడా మేము ఏనాడు తప్పుపట్టలేం. కానీ చంద్రబాబు నాయుడు దురాశకు పోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ 50,000 ఎకరాలు సేకరించాడు, మళ్ళీ 40,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేయాలని అంటున్నాడు. కాబట్టి ఏమంటే నీవు లక్షలాది ఎకరాలు, వేలాది ఎకరాలు అవసరము, దాన్ని అంతా నేను తీసుకున్న అధీనంలో పెట్టుకుంటాను, సింగపూర్ కంపెనీలకు అప్పచెప్తానంటే అది సరైనది కాదు. ఈవెన్ రైతులకు అంగీకారం అయింది కదా, రైతులకు అంగీకారం అయితే తీసుకుంటాను, రైతులకు అనంగీకారం అయితే నేను తీసుకోను అనేది ఏమన్నా ఉంటే మరి ఇప్పుడు మచిలీపట్నంలో అందరూ వ్యతిరేకిస్తున్నారు మరి అక్కడ ఎందుకు తీసుకుంటున్నావు? కాబట్టి ఏమంటే నీకు ఎంత అవసరమో అంత తీసుకోవాలి. నీవు గవర్నమెంట్, నువ్వు ఇప్పుడు మచిలీపట్నం ఏరియాలో 4,000 ఎకరాల్లో పోర్టు చేయొచ్చు, దాని పక్కనే అది ఉప్పు పండించే భూములు ఉన్నాయి, భారత్ సాల్ట్ భూములు ఏవి, ఆడ 11,000 ఎకరాలు ఉందట, అక్కడ నువ్వు ఇండస్ట్రీస్ పెట్టచ్చు. కానీ 29 గ్రామాల్లో మొత్తం ల్యాండ్స్ అన్ని తీసుకోవడానికి అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దురాశతో అంటే వేలాది ఎకరాల భూములని కూడా తన అధీనంలో పారిశ్రామికవేత్తలకు మేలు చేయడానికి, తద్వారా తన అనుయాయులు కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ పని చేస్తున్నాడు. అది సరైనది కాదు. నేననేది ఏమంటే కాలేజీకి స్పెసిఫిక్గా మీరు మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి?
అంటే మీరు చెప్తున్నారు మామూలుగా ఈ సేకరణ చేసి ఇలా చేస్తున్నారు, దానికి ఏదైనా ఎవిడెన్సెస్ ఉన్నాయి? ఎవిడెన్స్ ఇదే. నువ్వు ఏం చేయాలనుకున్నావు నువ్వు స్పష్టంగా పారదర్శకంగా ప్రకటించు. నీకు ఎన్ని 1000 ఎకరాలు కావాల్సిన చోటు 1000 ఎకరాలు తీసుకో. అంతేగాని 1000 ఎకరాలు కావాల్సిన చోటు 10,000 ఎకరాలు తీసుకుంటానంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు రైతులు నేను ఒప్పిస్తానంటే రైతులు నువ్వు ఎట్లా ఒప్పిస్తున్నావు? బలవంతంగా ఒప్పిస్తున్నావు. లేదంటే వాళ్ళని కూడా కమర్షియల్గా ఆలోచించమంటున్నావు. నువ్వు అట్లా ప్రధానికి అట్లా కమర్షియల్గా ఆలోచించేటట్లయితే నీ గవర్నమెంట్ ఎందుకు? నువ్వేనా వ్యాపారవేత్తవా? నువ్వేనా అయితే ఇప్పుడు వాళ్ళ వాదన ఎలా ఉందంటే, ఇప్పుడు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇట్లా యాజిటీజ్గా ఉండటం వలన ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలంటే వచ్చే వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి, ఇస్తేనే మనకి పరిశ్రమలు వస్తాయి, వస్తేనే మనకు ఉద్యోగం ఉపాధి వస్తుంది, రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అంతే తప్ప స్టేటస్ కో మెయింటైన్ చేయటం వలన, అంటే యథాతథ స్థితిని మెయింటైన్ చేయటం వలన మనకు వచ్చేటువంటి అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి ఉండదు అనేటువంటిది వాదన వాడు తీసుకొస్తున్నారు. దానికి అంటే మీరు మొదటి నుంచి కూడా ఇటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకం అయినప్పటికీ మీకు ప్రజల్లో ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడానికి మేము ఎవరు వ్యతిరేకించడం లేదు. ల్యాండ్ తగినంత తీసుకుంటున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ వస్తుంది, ఆ ఫ్యాక్టరీకి ఒక 1000 ఎకరాలు ల్యాండ్ కావాలన్నప్పుడు 1000 ఎకరాలు తీసుకో. రైతులకి కావాల్సింటే వారికి కూడా కొంతమందికి ఇది చేసి కొంత డబ్బు ఇచ్చి, లేదా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళకి నచ్చజెప్పి అవి చేయి. దానికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ నువ్వేం చేస్తున్నావంటే అవసరానికి మించి తీసుకుంటున్నావు. అవసరానికి మించి ఎందుకు తీసుకుంటారు అంటే ఫ్యూచర్ డెవలప్ చేస్తానంటావు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు. లేదు వాడు ఫ్యాక్టరీ పెడతాను. ఇప్పుడు నువ్వు తీసుకున్న దగ్గర కూడా పెట్టలేదు. ఇప్పుడు కాకినాడ దగ్గర సెజ్ ఉంది, 10,000 ఎకరాలు ఉంది, అక్కడ ఇంతవరకు ఒక ఫ్యాక్టరీ రాలే. శ్రీ సిటీలో ఖాళీగా ఉంది. వాన్ పిక్ దగ్గర తీసుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు. మరి అక్కడ ఏం పరిశ్రమలు వచ్చాయి? మీరేం చేస్తున్నారంటే భవిష్యత్తులో దాని రేటు పెరుగుతుంది అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఎట్లయితే ఆలోచిస్తున్నాడు, చంద్రబాబు అట్లా ఆలోచిస్తున్నాడు. నువ్వు ఇండస్ట్రీ పెట్టేవాడిని, నువ్వు ఏం ఇండస్ట్రీలో వచ్చినాయని నేను అడుగుతాను. దురుద్దేశంతో చేస్తున్నారు. పక్కాగా ప్రో కార్పొరేట్ పాలసీస్ ఇవన్నీ. కార్పొరేట్లకు అనుకూలంగా వారికి ల్యాండ్ ఆశ చూపి, ల్యాండ్ కూడా దాన్ని కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా చూపి, ఆ రకంగా అంటే వాడికి నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వు, దానికి తప్పే లేదు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ల్యాండ్ ఆకాశంలో గాలిలో కట్టలేరు కదా. ఏదైనా ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే, ఒక హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్ కావాలి, స్కూల్ కట్టాలంటే ల్యాండ్ కావాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఈయనేం చేస్తున్నాయంటే తర్వాత అభివృద్ధి కూడా ఒకే దగ్గర కేంద్రీకరణ జరగకూడదు. ఇప్పుడు ఆ రాజధాని ఇక్కడ కట్టాలని మేము అంటున్నాం అమరావతిలో. కానీ ఈయనేం చేస్తాను, నేను నవనగరాలు ఇక్కడే నిర్మిస్తాను, మెట్రో ఏర్పాటు చేస్తాను, 1 కోటి మంది జనాభా ఇక్కడే ఉంటుంది అని అంటే అది సరైనది కాదని మేము అంటాం. నువ్వు ఖచ్చితంగా క్యాపిటల్ నిర్మాణం జరగాలి, అక్కడ అభివృద్ధి చెయ్యి. అంతేగాని వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయి. నువ్వంతా ఇక్కడే నవనగరాలు ఇక్కడే ఎందుకు పెడతావు? తర్వాత క్యాపిటల్ ఎక్కడైతే ఉందో అక్కడే అన్నీ కూడా ఎందుకు రావాలని కోరుకుంటావు?